వేలు చూపును బట్టి తీర్పు తీర్చొద్దు. ఒకటి ఏదైనా ఒకటి చెబితే దాన్ని గుడ్డిగా నమ్మొద్దు. ఎవరైనా ఒక సహోదరుడిపైన నిందేశారు, ఒక సహోదరునిపైన నిందేశారు, వినేశాం, మనం చెప్పారు, గుడ్డిగా నమ్మేయద్దు. ఎందుకంటే రెండు వైపులా వినాలి. ఏది విన్నా పూర్వాపరాల పరిశీలన కావాలి. ఎందుకు తెలుసా? సహోదరులు ఎవరైనా సరే పడిపోతుంటే మనకు హేళన స్వరం రాకూడదు, కన్నీటి స్వరం రావాలి. అయ్యో నా సహోదరుడు క్రీస్తునందు, నా సహోదరి క్రీస్తునందు. లోకంలో ఉన్నప్పుడు రక్షించబడ్డానికి ఎన్ని కన్నీళ్లు గారిస్తే లోకంలో నుంచి బయటకు వచ్చాడు. మన విచిత్రం చూడండి, లోకంలోంచి సంఘంలోనికి దేవడానికేమో ప్రాణం పెడతాం, సంఘంలోకి వచ్చిన తర్వాత ప్రాణం తీస్తాం. ఇదెక్కడ దౌర్భాగ్యం. ఎవడైనా ఎవరి మీదైనా గట్టిగా మాట్లాడితే మనకు నచ్చేస్తుంది, కరెక్టే సార్ అని. నీ మిడిమిడి జ్ఞానంతో సపోర్ట్ కూడా చేస్తావు. అలాంటి వారికి లైకులు కొడతావు నీకు తెలియకుండా. జాగ్రత్త, నువ్వు కొట్టే చిన్న లైక్ కూడా అక్కడ లెక్కలోకి వస్తుంది. ఒక దౌర్భాగ్యానికి సపోర్ట్ చేస్తే కూడా దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ఏమో రేపు ఎవరం ఉంటామో ఉండమో తెలియదు, ఎవరి గుండె ఎప్పుడు ఆగిపోతుందో. అంత కల్తీ ఆహారం తింటున్నాం కదా మనం. అందుకు ఈ రోజు నుండే, ఈ నిమిషం నుండే దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలాన్ని పెంచుకోవాలనుకుంటే నువ్వు నేర్చుకోవాలి, మార్చుకోవలసినవి వెంటనే మార్చుకోవాలి. మీరు చెప్పండి, మీ అన్నో మీ తమ్ముడో ఏదైనా పొరపాటు చేస్తే మీరు పక్క వీధిలోకి వెళ్ళి అందరికి చెప్పేశారా? మీ బంధువుల స్నేహితులు అందరికి చెప్పేస్తారా? అందరిలో వారిని అవమానిస్తారా? కాదా, అవమానించరా? మరి దేవుని కుటుంబం కదా సంఘం, అంతే. మనం ఎందుకు ఇలా తయారయ్యాం? ఏ సిస్టర్ గురించైనా నీకు తెలిస్తే 10 మందికి చెప్పే వరకు నీ గ్యాస్ ట్రబుల్ తగ్గదుగా. చెబుతానే ఉంటావు. నేను ఒక్కటి చెప్తాను, ఆరిపోయే వారిని వెలిగిద్దాం, పడిపోయే వారిని నిలబెడదాం, పాడయ్యే వారిని తిరిగి కడదాం. దేవుని రాజ్యం కొరకు వారందరూ ఏదో ఒక రూపంలో అవసరపడతారు. లోకంలోంచి సంఘంలోనికి రావడానికి ప్రాణం పెట్టి సువార్త చేసి లోపలికి వచ్చిన తర్వాత సాతాను వారిని అనేక రకాలుగా శోధిస్తున్నప్పుడు మనం సహాయం చేసి నిలబెట్టాలి కదా వారిని, పడిపోకుండా. సహోదరులలో సహోదరులలో పొరపాట్లు జరుగుతాయి, కానీ సహోదరుడే పొరపాటు కాదు.